హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. రోజా అంటే ఫైర్, ఫైర్ అంటే రోజా అన్నట్టు సాగుతూ ఉంటుంది ఈ మాజీ మంత్రి వ్యవహారం. పొలిటికల్ ప్రత్యర్థుల మీదకి మాటల యమ ఘాటుగా దూసుకొస్తూ ఉంటాయి ఈవిడ చేసే ప్రసంగాలు కావచ్చు, ఉపన్యాసాలు కావచ్చు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరం నుంచి 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఒక విడత మంత్రిగా పనిచేసిన రోజా గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ చేతిలో ఓడిపోయారు. దారుణమైన ఓటమి తర్వాత నెలల తరబడి అజ్ఞాతలో ఉన్న రోజా ఇప్పుడిప్పుడే తిరిగి వాయిస్ పెంచుతున్నారు. నోరే తన బలమని నమ్మే ఈ మాజీ మంత్రికి చివరికి అదే శాపమైందని కూడా అంటారు పొలిటికల్ పండిట్స్. అధికారంలో ఉన్న 5 ఏళ్లు ముందు వెనక చూసుకోకుండా అడ్డగోలుగా మాట్లాడిన మాటలు రోజా స్థాయిని దిగజార్చాయన్నది చాలా మంది అభిప్రాయం. సో ఈ పరిస్థితుల్లో దాదాపు 7-8 నెలల సైలెన్స్ తర్వాత ఇప్పుడిప్పుడే ఆమె తిరిగి గొంతు సవరించుకుంటూ ఉండడంతో అలర్ట్ అవుతున్నారట తమ్ముళ్ళు. సో అప్పుడంటే వాళ్ళకు పవర్ ఉంది, నోటికొచ్చినట్టు మాట్లాడి కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని చలామణి అయ్యారు. అదే రీతిలో ఇప్పుడు మాట్లాడతానంటే ఊరుకుంటామా, ఓ ఆటాడేసుకోము అంటూ ఫైర్ అయిపోతున్న పరిస్థితి. సో ఇప్పటికే వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందంటూ తిరుపతిలో ఫిర్యాదు చేశారు సాప్ చైర్మన్ రవినాయుడు. సో ఇందులో నాటి మంత్రి రోజాకు భారీగా ముడుపులు ముట్టాయన్నది తెలుగు తమ్ముళ్ల ఆరోపణ. అయితే ఆ దర్యాప్తు ఒక్కరోజు మాత్రమే జరిగాక ఆగిపోయింది. సో దీంతో ఆ కేసు విషయమై ఇప్పుడు పార్టీ అధిష్టానం మీద ఒత్తిడి పెంచుతున్నారట ఆ జిల్లా ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు. అటు అసెంబ్లీ వేదికగా కూడా ఒక ఆట ఆడేసుకోవాలని డిసైడ్ అయ్యారట తెలుగు తమ్ముళ్ళు. సో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై టీడీపీ ఎమ్మెల్యేలు పలు ప్రశ్నలు లేవనెత్తారు. వాటికి సమాధానం ఇస్తూ పలు కీలక విషయాలు బయటపెట్టారు మంత్రి రాంప్రసాద్. ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం కోసం వైసీపీ ప్రభుత్వం 119,19,00,000 ఖర్చు చేస్తుందన్నారు. కేవలం 47 రోజుల్లో ఆ మొత్తాన్ని ఖర్చు చేసినట్టు వివరించారు. స్పోర్ట్స్ కిట్స్ కావచ్చు, టీషర్ట్లు కావచ్చు, క్యాప్స్ కావచ్చు, పబ్లిసిటీ కోసం ఒక పద్ధతి అంటూ లేకుండా కూడా ఇష్టానుసారం ఖర్చు చేశారన్నది ప్రధాన ఆరోపణ. గెలిచిన వారికి 12 కోట్లు ఇస్తామని చెప్పారని, ఇప్పటి వరకు ఆటగాళ్ల ఖాతాలో నిధులు పడలేదన్నారు. వాలంటీర్ల ద్వారా ఫేక్ ఆధార్ కార్డులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించారని, క్వాలిటీ లేని స్పోర్ట్స్ కిట్స్ కొని భారీగా గోల్మాల్ చేశారని వివరించారు మంత్రి. వీటన్నిటిపై 45 రోజుల్లో సమగ్ర నివేదిక ఇచ్చేలా విజిలెన్స్ ఇంకా సిఐడి దర్యాప్తునకు ఆదేశించామని కూడా ఆయన అందరి ముందు నిండు సభలో చెప్పారు మినిస్టర్ రాంప్రసాద్. అదే సమయంలో ఆడుదాం ఆంధ్రపై సిఐడికి ఎప్పుడో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటికీ దర్యాప్తు జరగకపోవడానికి ఒక బలమైన కారణం ఉందన్న ప్రచారం కూడా జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. సో ఆ కారణంతోనే రోజా కూడా ఇన్నాళ్లు తనకేమీ కాదన్న భరోసాగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. సో ఆ ధీమాతోనే మళ్ళీ గొంతు సవరించుకుని కూటమి ప్రభుత్వంపై మాటల దాడి మొదలుపెట్టినట్టు కూడా అంచనా వేస్తున్నారు. సో ఈ ఆటలో ఎవరిది పై చేయి అవుతుందో, ఎత్తులకు పై ఎత్తులు ఎవరు వేస్తారో, ఫైనల్స్ ఎలా ఉంటాయని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు పొలిటికల్ పండిట్స్. సో రోజా గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ పడుతుంది చేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.